హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి బాలాపూర్ గణేష్ దగ్గరికి వెళ్దామని డిసైడ్ అయ్యాం, నేను మాన్సా. సో అలానే బ్లాగ్ కూడా తీద్దామని. యాక్చువల్గా ఇది సడన్గా వేసుకున్న ప్లాన్ అనమాట. అందుకే కొంచెం లేట్ అయింది. మేము రెడీ అయ్యేసరికి వెళ్ళేసరికి అన్నీ లేట్ అయిపోయినాయి. అలా బ్లాగ్ కూడా లేట్గానే వస్తుంది. కానీ మాకు లేట్ ఎట్లయిందో బస్సు కూడా లేటే, మేము డబల్ వర్క్ పెట్టుకున్నాం అది కూడా లేటే. ఇప్పుడు అన్నీ లేట్ అవుతాయి, ఏదన్నా ఒక్కటి లేట్ అయితే. సో ఎప్పుడు లేట్ చేయకండి ఫ్రెండ్స్. ఈ బస్ స్టాప్ అనుకొని పోయినాం మేము. అక్కడ బస్ స్టాప్ కనిపిస్తుందా? ఈ బస్ స్టాప్ అనుకొని వెళ్ళినాం, కానీ ఆ బస్ స్టాప్ కాదంట. బాలాపూర్ కోసం అక్కడ ఎదురుగా కనిపిస్తుందా ఆ బస్ స్టాప్కి వెళ్ళాలంట. సో సిగ్నల్ పడ్డది, వెళ్దాం. ఫైనల్గా ఎట్లా రూట్ చేసుకుని బస్సు అయితే ఎక్కినాం. కానీ ఎట్లా పోవాలి అని టెన్షన్ స్టార్ట్ అయింది. కానీ నేను మాన్సా అయితే వెయిట్ చేసినాం, ఎప్పుడు వెళ్తాం, ఎప్పుడు కనెక్షన్ చూస్తామా అనేసి. బస్ అయితే దిగేసినాం, కానీ ఆటోలు అసలు ఒక్కటి కూడా లేవు. నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. 3 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఏం నడుస్తామో ఏమో. అయితే చాలాసేపటి కొంచెం దూరం నడిచిన తర్వాత ఒక ఆటో వచ్చింది. మొత్తానికి వచ్చేసినాం. ఇంకా గణేష్ దగ్గరికి వెళ్ళాలంటే ఇంకొంచెం లోపలికి నడవాలి. సో వెళ్ళినాం. వెళ్ళే దారిలో మాకు హనుమాన్ టెంపుల్ కనిపించింది. వెళ్ళేసి వెళ్దామని వెళ్ళినాం. కాకపోతే మా బ్యాడ్ లక్ టెంపుల్ క్లోజ్ చేసి ఉంది, లేట్ అయింది కాబట్టి. చూస్తే అయోధ్య రామ మందిర్ లాగానే కనిపించింది. సెట్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. లైటింగ్స్ కానీ విగ్రహం కానీ సూపర్ ఉంది అసలు. యాక్చువల్గా ఇది వచ్చేసి మా ఫస్ట్ బ్లాగ్. సో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్. ఇక్కడ గణేషుని లడ్డు ఎంత ఫేమస్ అంటే 27 lakhsకి వెళ్ళే అంత ఫేమస్ అయిపోయింది. యాక్చువల్గా ఈ గణేషుని లడ్డు 450తో స్టార్ట్ అయిందంట. 450తో స్టార్ట్ అయ్యి 27 lakhs వరకు వచ్చింది. సో ఈ ఇయర్ చూడాలి ఎంతవరకు వెళ్తుందో. ఫోన్లే కనిపిస్తున్నాయి అందరికి. Don't forget to subscribe.